ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కదలికలు కలకలం రేపాయి. మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరగ్గా విజయవాడలో భారీ సంఖ్యలో మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. అంతేకాకుండా ఏలూరు, కాకినాడ జిల్లాల్లోనూ మావోలు పట్టుబడ్డారు. వీరంతా అడవులను వదిలి ఆంధ్రప్రదేశ్కు ఎందుకొచ్చారనే చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పట్టుబడ్డ మావోయిస్టులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్టులు అలజడి రేపుతున్నాయి. మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. హిడ్మాతో పాటు 6 హతమయ్యారు. ఇంకో దిక్కు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ వ్యాప్తంగా పోలీసు బృందాలు తనిఖీ కొనసాగించాయి. దాదాపు 50 మంది వరకు మావోయిస్టులు పట్టుబడ్డారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశాలలో కూంబింగ్ విస్తృతంగా జరుగుతోంది. ఆపరేషన్ కగార్తో ఛత్తీస్గఢ్ అడవులను ఆల్మోస్ట్ క్లీన్ చేశాయి భద్రతా బలగాలు. దాంతో హిడ్మాతో పాటు మిగతా మావోయిస్టులందరూ కూడా ఏపీలో తలదాచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. దాంతో మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ తర్వాత హిడ్మా దళంలోని సభ్యులు విజయవాడ, పెనమలూరు, కాకినాడ, ఏలూరు ప్రాంతంలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. హిడ్మా చనిపోయిన చోట దొరికిన డైరీ ఆధారంగా వారందరినీ గుర్తించినట్టు ఒక ప్రచారం ఉంది. మరోవైపు కొద్ది రోజులుగా మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడంతో వీళ్ల షెల్టర్ జోన్లను గుర్తించినట్లుగా చెబుతున్నారు. పెరమలూరులోని కొత్త ఆటోనగర్లో ఉన్న ఒక భవనంలో 28 మంది మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. ఉదయం 8 గంటల తర్వాత భారీగా పోలీసులు, ఆక్టోపస్ దళాలు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. సుమారు 4 గంటల పాటు కష్టపడి 28 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. వారిలో 21 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మావోయిస్టులను రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. 15 రోజుల క్రితం వీళ్లంతా రోడ్డు నిర్మాణ పనులు చేసే కూలీలమని చెప్పి భవనం అద్దెకు తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అందరూ ఛత్తీస్గఢ్కు చెందిన వాళ్లే. భవన యజమాని అందుబాటులో లేకపోవడంతో వాచ్మెన్ నుంచి వివరాలు సేకరించారు. అద్దెకు భవనం ఇప్పించడంలో సహకరించిన స్థానికులను గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు. అటు విజయవాడ కమిషనరేట్ పరిధిలో కూడా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేయగా 4 మావోయిస్టులు పట్టుబడ్డారు. ఈ 4 ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మా దళానికి చెందినవారని పోలీసులు భావిస్తున్నారు. వీరి దగ్గర ఎలాంటి ఆయుధాలు దొరకలేదు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కొప్పవరంలో 2 మహిళా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రంపచోడవరం ప్రాంతం నుంచి వచ్చిన వారిద్దరూ ఒక ఇల్లు అద్దెకు తీసుకోవడానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. వీళ్లతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అని విచారణ చేస్తున్నారు. వాళ్ల దగ్గర నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ 2 మావోలు సెంట్రల్ కమిటీ మెంబర్ కి సెక్యూరిటీ గార్డులుగా ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు సిద్ధాంతాలకు సంబంధించి కొన్ని పుస్తకాలు కూడా వాళ్ల దగ్గర గుర్తించారు. అసలు కాకినాడ ఎలా వచ్చారు, ఎవరు కోఆర్డినేట్ చేశారు అనేది ఆరా తీస్తున్నారు. కాకినాడలో వారికి సహకరించే వాళ్లు ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఏలూరులో 15 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు పోలీసులు. పట్టుబడిన మావోయిస్టుల నుంచి 15 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు గ్రీన్ సిటీలో 12 మందిని, గ్రీన్ సిటీ పరిసర ప్రాంతాల్లో మరో 3 అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. గ్రీన్ సిటీలోని ఓ భవనంలో మావోయిస్టులు తలదాచుకున్నారు అన్న సమాచారంతో దాడులు చేశారు పోలీసులు, ఆక్టోపస్ బలగాలు. గ్రీన్ సిటీలో పట్టుబడ్డ 12 మందిలో 8 మంది పురుషులు ఉన్నారు. వారం రోజులుగా గ్రీన్ సిటీ ఏరియాలోకి కొత్తగా వచ్చిన వారిపై పోలీసులు నిఘా పెట్టారు. గ్రీన్ సిటీలో మావోయిస్టులకు షెల్టర్ ఇచ్చిన భవన యజమానిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఏలూరు జిల్లా ఏజెన్సీలో మరికొంతమంది మావోయిస్టులు ఉండవచ్చన్న అనుమానంతో తనిఖీలు ముమ్మరం చేశాయి ఆక్టోపస్ బలగాలు.